ఆత్మనమస్తే. ఈరోజు మనం జపించవలసిన నామము లక్ష రోమలత ధారత సమున్నేయ మధ్యమాయ నమః. లక్ష్య అంటే గమనించదగిన, రోమలత అంటే రోమాల వలె సన్నని తీగ, ధారత అంటే ధరించినది, సమున్నేయ అంటే ఊహించదగిన సూచన ద్వారా తెలిసేది, మధ్యమ అంటే నడుము భాగం. సన్నని రోమలత వలె ఉన్న దివ్య రేఖ ద్వారా మాత్రమే ఊహించగలిగేంత సుకుమారమైన నడుమును కలిగిన దేవికి నా నమస్కారము అని అర్థం. ఈ నామము కేవలం శరీర సౌందర్యాన్ని మాత్రమే సూచించదు. ఇది కుండలిని శక్తి, సుషుమ్న నాడి, అంతర్చైతన్య ప్రవాహము, జీవశక్తి పైకి ఎదగడాన్ని సూచిస్తుంది. ఇప్పుడు కళ్ళు మూసుకొని సౌకర్యంగా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడుతూ అమ్మవారిని ధ్యానించండి. ఆమె శరీరం అరుణకాంతితో ప్రకాశిస్తోంది. నాభి ప్రాంతం నుండి బంగారు కాంతి తీగలా ఒక సూక్ష్మ శక్తి పైకి ఎదుగుతోంది. ఆ కాంతి నడుము ద్వారా వెన్నెముక మధ్యలోకి పైకి ప్రవహిస్తోంది. ఆ శక్తి మీలోని కుండలిని శక్తిగా మారుతోంది. మీ శరీరం తేలికగా అనిపిస్తోంది అని ఊహిస్తూ మనసును ప్రశాంతపరుస్తూ శ్వాస నెమ్మదిగా సమతుల్యంగా మారుతుండడం గమనించండి. హృదయం దివ్య ప్రేమతో నిండిపోవడం గమనించండి. ఇప్పుడు నెమ్మదిగా లక్ష రోమలత ధారత సమున్నేయ మధ్యమాయ నమః. లక్ష రోమలత ధారత సమున్నేయ మధ్యమాయ నమః. లక్ష రోమలత ధారత సమున్నేయ మధ్యమాయ నమః అని ధ్యానిస్తూ జపిస్తూ కుండలిని శక్తి దివ్య చైతన్యంగా మారుతూ ఉండడం, వికసించడం గమనిస్తూ కృతజ్ఞతాభావంతో ఆత్మనమస్తే.